కూర్చో. అరే ఏందన్నా మందు వాసన వస్తుంది. కొమ్మతీసి తాగినావా ఏంది? ఏం లే. అరే ఆటో ఇటు పోనిస్తుండేంది? क्या रे कैसे चला रे चढ़ते टाइम पे अच्छा था ना रे गांडू अब क्या हुआ रे बड्डू कई को आते रे नहीं चलाना है तो अबे देख ఏ మేడుకొండలు ఇదేనా మా బంగారు కొండ? చెట్లలో పోదాంపా. కువ్వెక్కిందిరా కుక్కల కొడుక. కాదు మదం ఎక్కింది. भैया भैया छोड़ दो भैया 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 जान दो भैया 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 मेरा बात सुनो. ఏమైతుందిరా నీకు? చెల్లి भैया మరి భయ్యా ఏంట్రా పాడుకోవు బావను. ఆగో రా మళ్ళీ మళ్ళీ రా రా మళ్ళీ జల్దీ రా మళ్ళీ రా మళ్ళీ రా మళ్ళీ మాట్లాడుగా చాలా జరుగురా మళ్ళీ రా ఆగండి రా भैया 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 छोड़ दो भैया 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 राइट राइट పట్టుకోరా వదలరా రాయ్ వదలరా రాయ్ 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 వదలరా వదలరా వద్దురా లడికి కడగాయ రే జిమ్మ లాగుతానే ఉంది. ఏడుకొండలు సూపర్. మళ్ళీ డాక్టర్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ మళ్ళీ మేఘమా వర్షించు వేళ ఎవురవే
చూడవే ఓ దైవమాయిది ఏం కోరవో నరలోకమే మరి నీ కాలమా గ్రహణం వీడదో లోకం మారదు సడిలేని ఎటుపోని రాయే ఈ కథ మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామదహనమే కాదా మనిషి నీడలో మదపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రేగుముళ్ళ కన్నీళ్ళు ఓ తల్లి నీ కంట్లో బయట చాటు పదిలాలు పంటి గోటి ముద్దరలు రామరాజ్యం కాదే జనని రావణ లంకలో సీతవి కాని ఆడదంటే ఎందుకు అలుసు జన్మలోనే ఉందో నలుసు అరువే సురుకై బ్రతుకే మరకై ఎప్పుడు వీడని గాథల చెయ్యి మనిషి మారి మృగమైపోతే మృగాలన్నీ ఏమవుతాయో మరల మరల మగువను చెరిచే మగత మనసు మురికే పోలు యముని పాశమున కుంభి పాకమున కామ గగనమే కాదా మనిషి నీడలో మగపు జాడలే సునామే వచ్చి కొట్టుకపోదా మా మళ్ళీ బానే ఉంది కదా షీఈ్ ఆల్ రైట్. మరి మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి. నా సర్వీస్లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. రేప్ చేసిన వాళ్ళు రాక్షసుల్లా ప్రవర్తించారు. మర్మాంగంలో బీరు బాటిల్తో పొడిచి చెప్పడానికి నోరు రావట్లేదు. బ్రతకడమే కష్టంగా ఉంది. తన ప్రాణాలతోనే ఉంది. మనుషులు ఎంత క్రూయల్గా ఎందుకు బిహేవ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కసాయి వాళ్ళు గొర్రెని కోసినట్లు, ముక్కలు ముక్కలుగా నరికినట్లు, జన్మస్థానంలో దారుణంగా పొడిచి మాంసం ముద్దలా తయారు చేశారు. వాళ్ళు ఒక ఆడదానికి పుట్టారన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో. బాస్టర్డ్స్. దానికి ట్రీట్మెంట్ చేస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? ఈ డాక్టర్ జాబ్ను వదిలేసి ఒక గన్ పట్టుకుని ఇలాంటి చెత్త నా కొడుకుల్ని నడి రోడ్డు మీద పిట్టల కాల్చినట్టు కాల్చి చంపేయాలనిపించింది. ఛీ, మానవత్వం లేని లంచ కొడుకులు. మనుషులన్న విషయమే మర్చిపోయారు. ఇలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించి జైల్లో పెడితే సరిపోదు, ఉరి తీసి ఊరేగించాలి. పాపం చిన్న పిల్ల ఎంత నరకం అనుభవించుంటుందో. తన్ని ప్రాణాలతో కాపాడగలిగాను, కానీ ఆమెను కొట్టి బలవంతంగా అనుభవించేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఇంకో రకంగా చెప్పాలంటే తనిప్పుడు పిచ్చిది. మళ్ళీ ఇక నుండి ఆమెకు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి. తినిపించడం, పడుకోబెట్టడం అన్నీ మీరే చెయ్యాలి. ఒక పసి పిల్లలా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
రేయ్ ఇంటికి పోదన్నాడు. ఇంటికి పోయి ఏం చేద్దాం? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? ఇంటికి పోయి ఏం చేద్దాం రా? నా మళ్ళీరా, నా తల్లిరా, నా చెల్లిరా, ఏమైందిరా మరి? ఏమైందిరా చెప్పరా? మళ్ళీరా మళ్ళీరా మన మళ్ళీకి ఈ పరిస్థితిని తీసుకొచ్చే వాళ్ళని ఏం చేద్దాం చెప్పు. అప్పుడు వస్తా ఇంటికి. భాషగాడు కోలుకొనిరా, వాళ్ళ చరిత్ర చించేద్దాం. రేయ్ రూమ్ లో ఇంకా కాటన్ బీర్లు ఉన్నాయిరా. ఎందుకురా అంత ఆవేశపడతావు? చేస్ మామా. బిట్టుగాడి మర్డర్ గుర్తొస్తే ఎంత తాగినా ఎక్కట్లేదురా. రాయ్ ఎవడై ఉంటారా? అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవనుకుంటుంది? చెట్టుకు వేలాడదీసి బాటిల్స్ తో పొడిచి పొడిచి చంపేంత. నీ ఒక్కడికైనా బిట్టుగాడు ఫ్రెండు మా కాదా? పొద్దు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాం, అయినా అర్థం కావట్లేదు. వాడి మర్డర్ ఇంకా మిస్టరీ ఏంటో. కరెక్ట్ రా, వాడు దొరకాలి మామా. వాడికి నరకం అంటే ఏంటో చూపిద్దాం. మన బెట్టింగ్ బ్యాచ్ ఆయనేమైనా ఉందంటావా? ఎవడు ఆ మల్లేష్ గాడా? చిల్లర్ నా కొడుకు. వాడికంత ధైర్యం లేదు. మరి ఇంకెవడై ఉంటారా? కూల్ డౌన్ మామా. ఎవడైతే ఏంటి, బిట్టుగాన్ని చంపినోడు దొరికితే నా చేతులతో నేనే చంపేస్తా మామా. బాయ్ మామా, బాయ్. రాయ్ ఎవర్రా మీరు? దారి గడ్డంగా నిలబడ్డారు, జరగండి. అసలు ఎవరా మీరు? पीछे मुड़ के देख रहे साला, याद आएगा? గుర్తొచ్చిందారా? ఎందుకు ఏడుస్తున్నా? చూడు ఎంత బాగుందా. చూడు చూడు ఏడవకు,
ఊరుకో. జ్వరం వచ్చిందా? నీకు చూదైనా ఉండు. నీకు చూదేస్తా, తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేస్తున్నావే? పోరి చంపుతావైంది. పాపకి జ్వరం వచ్చింది, చూదేస్తానంటేమో ఏమో పాపని. ఊరేస్తుందంట సూది. పోవే పిచ్చి మొక్కదానా. పాపా పాపా సారీ. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందిరా? మళ్ళీ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పు. అక్క పాప అక్క ఏమనిందిరా? సారీ. నీకు పాప కావాలన్నా బాబు కావాలన్నా? పాప బాబు ఇద్దరు కావాలి. ఓకే, నేను ఇస్తా కదరా. సరే నేను ఇస్తా. ఏడవకమ్మా. సారీ. ఏయ్ సౌందర్య, ఆగు. ఆ రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏడవని రోజు అంటూ లేదు. అదే రోజు నుంచి మా మల్లిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని వెతకని రోజు అంటూ లేదు. సారీ సూరి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మళ్ళీని తిట్టుకున్నాను కూడా. సారీ సూరి, ఐఎమ్ రియల్లీ సారీ. సూరి, నేను వెంటనే మళ్ళీని చూడాలి ప్లీజ్ సూరి. ఎవరో కిష్టిగా మంచి హుషారు మీద వస్తాను. డ్యూటీ దిగినాను కారా. ఏంది లారీ డ్రైవర్గా చేసుడు కూడా డ్యూటీనా? ఏహని అవ్వ 15 రోజులు ఈడుంటే 15 రోజులు దేశాలు పట్టుకొని తిరగాలి. ఇక పో నీ అవ్వ నువ్వు ఉండవే, నేను పోతున్నా గాని. సూరి బయటికి పోయిండు. ఒత్తిడి కానీ తిను. అబ్బా పద్మ, ఓ పద్మ, ఓసారి పద్మ ఏడున్నావే? సూరి బయటికి పోయిండు. ఒత్తిడి కానీ తిను. నిజంగా వస్తాడు. నిజంగా వస్తాడే. తిను. పండుకున్నావా బంగారం? పద్మ ఏం చేస్తున్నావే? ఈ అవ్వ. ఓ పద్మ, అబ్బా వస్తున్నాలే. తిను. దీనక్క మొగుడు వచ్చినా నా దాసే లేదు దీనికి ఇన్ని రోజులకు వచ్చిన. నాకు సూరి అబ్బా నీ సూరి చల్లకుండా వస్తాలే. తిను. వస్తున్నావానే పద్మ? అబ్బా వస్తున్నా. తొందర రా రాదే. మా అమ్మ కదా ఒక్క ముద్ద. ఈ అవ్వ, పిలుస్తుంటే గీడేం చేస్తున్నావే? మొగుడు వచ్చినా నీకు ఇంతంత ప్రేమ కూడా లేదు. రా బిన్న. వచ్చే. రావే. ఇంకా నువ్వేమన్నా చేసుకోవే. ఆ, ఆ. రావయ్య పోదా. ఏందయ్యా? అరే పెళ్ళైన సంది నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నావు గాని పోదాం పావయ్యా. అయ్యో మల్లిక చూస్తుంది. అదో పిచ్చి పిల్ల. వదిలయ్యా, నీకే మాత్రం సిగ్గులేదు. నడువు పోదాం. వదిలవయ్యా. వదలరా. మళ్ళీ ఏంది అట్లా నువ్వు? పోలే పొలవా, చిన్నపిల్లలు చూడొద్దు అట్లా. వదలరా. పోలోపాలకి వదలరా బాడుకో. పిచ్చిదన్నా. ఏమైంది పిచ్చిదానా నీకు? ఉంచుకున్నాడు అనుకున్నావా? నా మొగుడే కదా. ఏం చేస్తున్నా దీనికి అర్థమైతే పట్టుకోవాలి. ఓవే పిచ్చిదానా. తల్లి. బయటకు వస్తే చంపేస్తా పిచ్చిదాను. సూరిగా రాని ఇవన్నీ పని చెప్తాను. మళ్ళీ పద్మక్క, మళ్ళీ 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 సూరి మళ్ళీ పద్మక్క, మళ్ళీ పద్మక్క. సూరి, ఒరే సూరి, ఏమైంది? ఇంకోసారి దీన్ని నాకు వదిలిపెట్టి పోకురా. అరే ఊకో అక్క, మళ్ళీ గురించి నీకు తెలుసు కదా. ఏంద్రా తెలిసేది? మీ బావని ఎట్లా కొట్టిందో నీకు ఎరకనా?
ఏందివా కొట్టినట్టు లేదు గట్టిగా తన్నినట్టుంది. అవునరా బమ్మర్ది. నిన్ను చూస్తేనేమో ఆడబట్టుకున్నావు, అక్క పొట్టేమో పక్కకు పోయింది. ఏంది సంగతి? నువ్వు పోరా, నువ్వు రాయే.